రథం మదరగొట్టు టమరుకాన్ని దంచి కొట్టు అంట దిక్కులదిరగట్టు తాండవేశ్వర మొదలు పెట్టు అమృతాన్ని పంచి పెట్టు గుండె వెండి కొండ ఏట్టు గుండలేశ్వర జయ శంకర జయ 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 శంకర నిప్పు కన్ను ఇప్పి జనం తప్పును కాల్చయ్యరా జయ శంకర भाग्यात्मकं रक्षकं ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रमार्षं महर्षवर्ष प्रवर्षौ सुशीर्षौ ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో. ఆదిలాబాద్ భక్తులందరికీ ఈరోజు శివరాత్రి రోజున సందర్భంగా అందరికీ ఒక నమస్కారం. నవశిఖ దుర్గా పీఠంలో అమ్మవారు అర్ధనారీశ్వరి అమ్మవారి ఆజ్ఞానుసారం ఇక్కడ శివుని ఆజ్ఞానుసారం కేదారేశ్వర ఆలయం కట్టబడ్డది. కావున ఈరోజు ధ్వజస్థాపన జరిగినది. పొద్దున్నుంచి అక్కడ రుద్రాభిషేకము రుద్రయాగం జరిగినది, శతచండీ యాగం జరిగినది, గణపతి పూజ జరిగినది. ఈరోజు దినమంతా ఇక్కడ శివాలయంకు అభిషేకాలు జరుగును. మళ్ళీ ఈరోజు రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం, రాత్రి 11 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు రుద్రాభిషేకం, ఏక బిల్వార్చన, కుంకుమార్చన జరుగును. రేపు ప్రాతకాలంలో 9 గంటలకు శివ కళ్యాణం, రుద్రయాగం జరుగును. ఆ పిమ్మట అన్నదాన కార్యక్రమం ఉండును. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని పునీతులు కాగలరని ప్రార్థిస్తున్నాము. కేదారేశ్వర ఆలయం ఆదిలాబాద్ నవశిఖ దుర్గా పీఠం దుర్గానగర్లో అమ్మవారు వెలిసింది. ఈ అమ్మవారి దగ్గర శివాలయం చాలా పెద్దగా మనం కట్టాము. దాదాపు మన ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ లేదు. ఇటువంటి క్షేత్రంలో దర్శనం చేసుకుంటే రాత్రి 12 గంటలకు ఇంత పాలు ఇంత బిల్వపత్రం ఎక్కిస్తే సరిపోతుంది. అది ఎంతో మహాపుణ్యం వస్తుంది. కాబట్టి కళ్యాణం మాత్రం తెల్లారే మేము ఎందుకు చేస్తామంటే శివుడు రాత్రి 12 గంటలకు ఉద్భవించాడు కాబట్టి రేపు ఉద్భవించిన తర్వాత రాత్రి అంతా శివునికి అభిషేకం చేసిన పిమ్మట పొద్దున మళ్ళా కళ్యాణం జరుగును ఇక్కడ శివపార్వతులకు. మళ్ళీ తర్వాత రుద్రాభిషేకం జరుగును, మళ్ళీ యజ్ఞం జరుగును. కాబట్టి మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంది. కాబట్టి భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఓం శక్తే నమః. సుదేశ భవేశ విభో పరమేశ పరాత్పర భూత విద ప్రణతం పవితం